నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు సీతారామయ్య. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నాం? చంద్రబాబు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని బాబాయ్? మీరు న్యూస్ రిపోర్టరేగా వచ్చి మమ్మల్ని అడిగి ఏ న్యూస్ ఇవ్వకుండా ఉంటే మీ ఛానల్ అభివృద్ధి అయిద్దా? ఏ రిపోర్టర్ ఇవ్వకుండా మీరు ఇంటికి వెళ్ళి కూర్చుంటే మీ ఛానల్ రిపోర్ట్ అభివృద్ధి అయిద్దా? జనం ఏమనుకుంటున్నారో మేము వచ్చింది చెప్పండి మీరు. అయిదా? ఆయన కూడా అంతే. ఏది లేకపోతే అభివృద్ధి కానప్పుడు ఆయన మాత్రం ఏం చేయాలి? అంతే. సీట్ల సంగతి వద్దు, నాకు తెలియదు, అంత లోతు నాకు తెలియదు. అది అభివృద్ధి పనులు మన రాష్ట్రం అభివృద్ధి బాబుగా రావాల్సిందే, ఈయన వల్ల కాదు. అది. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? శివనారాయణ. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి కదా, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది మన దగ్గర? మాకు చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని? దేనికైనా కానీ జరిగిద్ది. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అవన్నీ మాకు తెలియదు, ఆయనే కావాలా. మా ఓటు పని చేసుకునే వాళ్ళకి 300 రోజులు పని దొరికిద్ది. అది చంద్రబాబు నాయుడు గారు అయితే అంటే మరి పనులు బాగా దొరుకుతుంది, పని దొరికింది. చదువు లేదు. ఇప్పుడు రాజకీయం చేసే వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఆ చదువు మాత్రం మాకు లేదు. కాకపోతే ఏంటంటే డెవలప్మెంట్ కొంత చేశాడు కాబట్టి కొన్ని పనులు జరిగిన దాని మీద ఇప్పుడు మా బోటోళ్ళు చెట్ల కింద కూర్చోవాల్సిన పని లేదు, ఏదో పని చేసుకుంటానికి కలిగి ఉండేది. అది. నమస్తే బాబాయ్, మీ పేరు? శ్రీనివాసరావు. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి కదా, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఎవరైనా మంచి చేసేవాళ్ళు అయితే ఎవరైనా పర్లేదు అయ్యా. జగన్ పరిపాలన ఎలా అనిపించింది ఈ సంవత్సరం? నీళ్ళు అవన్నీ ఏమి లేవు. జగన్ ఏం పట్టించుకుని రోడ్లు పట్టించుకుని ఏమి లేవు. అవునండి. ఆటోకి 10,000 వేస్తున్నారంట, వేస్తున్నారు. డబ్బులు పడుతున్నాయి. 10,000 వేసిన తర్వాత ఇన్సూరెన్స్ పెంచారంట, నిజమైన? అప్పటికి ఇప్పటికి పెంచారు. సరిపోని వేసాడు, డబ్బులు పెంచడం అది పెంచాడు. ఈ తాడికొండకి నీళ్ళు రావు. మా కాలనీ ఉంది బడేపురం ఏరియాకి వెళ్ళి. అసలు అటు ప్రతి ఒక్కడు ఓట్లో ఇప్పుడైతే వస్తారు అయ్యా, ప్రతి ఒక్కళ్ళు ఓట్లేమని. అసలు నీళ్ళు అనేంతవరకు ఎవడో పట్టించుకోడు. అది వారంటర్లు ఉన్నా ఏదున్నా అసలు వారంటర్లు పెడతామే తలకనొప్పి. అసలు వాళ్ళ మూలనే సగం మంది కాడ మారుతాం కాడ ఆ వారంటర్ మూలనే తలకనొప్పులు. వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, అన్నీ వెళ్తాయి, అన్నీ చేస్తారు. పక్కనోడికి ఎవడో చేయడు. నీళ్ళు కానీ ఏమైనా అసలు ఆ కాలనీలు పట్టించుకున్నాడు. ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ ఉంది, వాటిలో పట్టించుకునే నాయకులే లేరు. ఇంతవరకు నీళ్ళే లేవు. వాళ్ళు ఎప్పుడు పని చేసుకొని ఎప్పుడు 24 గంటలు మోసుకోవటమే. అది వస్తా ఇటైతే బాగానే ఉంటుంది, రాజధాని కాబట్టి ఇక్కడ ఉంటుంది అని ఎవరికైనా బాగానే ఉంటుంది. అంతే. అవును. ఇంకా అది. నమస్తే బాబాయ్. నమస్తే. మీ పేరు? నా పేరు సుబ్బారావు. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి కదా, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు గారు కావాలి. ఎందుకని బాబాయ్? అంతే. అతని వల్ల అభివృద్ధి జరుగుద్ది, జీవితాలు బాగా సుఖమయంగా ఉంటాయి. జగన్ పరిపాలన ఇదంతా రవిడీజీ పరిపాలన. ఇక్కడ ఎమ్మెల్యేలు మార్చారంట, సిట్టింగ్ ఎమ్మెల్యేని వేరే ఎమ్మెల్యేకి మార్చారంట, నిజమేనా? సీటు వేరే వాళ్ళకి ఇచ్చారంట. ఏమేమి ఇప్పుడు ఇంత ముందర దేవి గారు ఉండేవాళ్ళు కదా, ఆమెను తీసేసి వేరే వాళ్ళని పెట్టారు కదా. ఓడిపోతారనే దాని మీద, లేకపోతే ఆయనకి వ్యతిరేకంగా ఓటు చేసిందని. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నరసింహ. ఇప్పుడు మీది ఇక్కడ ఏపీనా? ఇక్కడే బేరం చేస్తాం, మేము ఇక్కడే ఉంటాము. మాది అక్కడే కృష్ణగిరి పక్క వసూరు అండి. వసూరు అంటే తమిళనాడు కిందకు వస్తుంది. సరే, ఇక్కడ మీకు ఏమన్నా అనుభవం ఉంది ఎన్నికల్లో? మరి ఇక్కడ నాకే అనుభవం ఉండేది, పూరా జగన్ వస్తాడంటే అనుభవం ఉండేది. తమిళనాడు ఏ నా నాలుక పక్క సుత్తుకొని వస్తాను, పల్లెటూరులంతా సుత్తుకొని వస్తాను. ఇక్కడ వ్యాపారం చేస్తాము. ఈ తుళ్ళూరు పక్క పోతాము, అమరావతికి పోతాను, ఉయ్యూరుకి పోతాను, కంకపాడికి పోతాను. ఎక్కడంతా పూరా ఇదే. ఆమెటిగా గుంటూరు రావట్ల మాటూరుకి పోతాను, మా చిలుకూరుపేట పోతాను. మాకు ఎట్లా తెలుసుంటే మాకు చూస్తే అనుభవం తెలుస్తుంది అంతే. మరి ఎట్టంటే ఇక్కడ ఒక 10 మంది కూర్చుకొని మాట్లాడతారు, ఇంకొక 10 ఇంకొక కూర్చుకొని మాట్లాడతారు. అదో చూసుకునే అనుభవం వస్తుంది అంతే. థ్యాంక్ యూ. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు బాజుబాబు. ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి కదా, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది మన దగ్గర? మనం ముఖ్యమంత్రి అంటే మన కోసం వాళ్ళు ఇదవ్వాలా, పనిచేసేవాళ్ళు కావాలి. కాకపోతే మనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? రాగానే ఇసుకైపోయారు, మా బతుకు మా కడుపు కొట్టారు. అదే
బాబు గారు రావాలా. బాబు గారు వస్తే ఇంకా కొద్దిగా మాకు పనులు ఎక్కువ అవుతాయి. మా పనులు ఎటు ఆకుండా ఉంటాయి. మీ పేరు? సువాణి అన్న. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి కదా, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు బాగుండిద్ది. ఎందుకని? అభివృద్ధి ఆయన వస్తే అభివృద్ధి ఉండేది అన్న, బాగుండిద్ది. సీట్లు వస్తాయి అనుకుంటున్నాం మరి ఆయన? ఎన్ని సీట్లు వస్తాయని ఆయన అంత ఐడియా మాకు లేదు, కానీ ఆయన గెలుస్తాడని, చంద్రబాబు సీఎం అయితే బాగుంటాడు.